అందరికీ నమస్కారం. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మీద వైఎస్ సునీత గారు అంటే ఆయన కుమార్తె నిన్న సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ననే పెట్టడానికి ఉన్న కారణాలు ఏంటంటే మార్చి 15 అనేది ఆయన హత్య గావించబడ్డ రోజు, ఆయన చనిపోయిన రోజు. కాబట్టి నిన్న తండ్రిని తలచుకుంటూ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి తనకున్న అనుమానాలు, సిబిఐ ఎంక్వైరీ జరిగిన తీరు, వీటన్నిటినీ ఆమె వివరించారు. కాకపోతే నిజానికి ఆమె ఒక డాక్టర్గా ఆమెకు సైన్స్ తెలిసి ఉండొచ్చు, వైద్యం తెలిసి ఉండొచ్చు. కానీ నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆమెకి లోక పరిజ్ఞానం లేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను సునీత గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. ఆమె అపోలోలో డాక్టర్గా పనిచేస్తున్నారు. అపోలోలో డాక్టర్గా పనిచేస్తూ వాళ్ళ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఆమె ఒక రిపోర్ట్ తయారు చేయగలరా? ఒకవేళ రిపోర్ట్ వాళ్ళ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా తయారు చేశారు అనుకోండి, ఆమె ఉద్యోగంలో ఉంటారా? ఇమీడియట్గా ఆమెని ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా. అలాగే ఇప్పుడు జేబీఐ అనేటువంటి ఒక సంస్థ, సిబిఐ అని సునీత గారు చెప్పారు, కానీ అందుకే ఆమెకు లోక పరిజ్ఞానం లేదు అన్నది. సిబిఐ ఎప్పుడో తెలుగు రాష్ట్రాల్లో జేబీఐగా మారిపోయింది. జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి మిగతా రాష్ట్రాల్లో సిబిఐ కావచ్చు, దాని పేరు అదే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దాని పేరు, దాని రూపం, దాని స్వరూపం అంతా మారిపోయింది. దాని లక్ష్యం, దాని నిర్దేశం అంతా మారిపోయింది. అది జేబీఐ, జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ. ఇప్పుడు వైసీపీ పార్టీకి అధినేత ఎవరు? అసలు వైసీపీ పార్టీని స్థాపించింది ఎవరు అంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి, శివకుమార్ అని. అంటే శివకుమార్ స్థాపించాడు, దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నాడు. అది ఓకే. అక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు నిజమైన పార్టీ స్థాపకులు అన్నకాడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. కానీ జేబీఐకి అధినేత ఎవరు అన్నకాడ ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలుగు ప్రజలందరికీ క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి దానికి అధినేత అని. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. 2010లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐ ఈడీ కేసులు నమోదైనవి. 20 కేసులు, 42,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించారు, సూట్ కేసు కంపెనీ ఏర్పాటు చేసి సంపాదించారు అనేటువంటి అభియోగాలతో కేసులు నమోదైనవి. సిబిఐ ఈడీ అంటే ఈ దేశంలోనే అతిపెద్ద ఎంక్వైరీ సంస్థలు. కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ సంస్థలు. కాబట్టి పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి ఎంక్వైరీ సంస్థలు. నిజానికి అది పెద్ద ఎంక్వైరీ సంస్థలు. ఒక ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటి ఎంక్వైరీ సంస్థలు కేసులు నమోదు చేసినాయి. మరి అలాంటి ఎంక్వైరీ సంస్థ నమోదు చేసిన కేసులను, వారు మోపే అభియోగాలను మనం నమ్ముతాం కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజులో నమోదు చేశారు. ఎప్పుడు? 2010 నాడు. ఇప్పుడు అంతా 2026. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఆ కేసులో పురోగతి ఏంది? ఎవరికీ తెలియదు. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఒక 16 నెలలు జైల్లో నిందితుడిగా గడిపారు. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి కూడా 13 సంవత్సరాలు దాటిపోతుంది. కేసుల్లో పురోగతి లేదు. ఏమనాలిగా? ఎందుకు లేదు అంటే ఉండదు, అంతే. అది జేబీఐ కాబట్టి ఉండదు. మరి ఆ రోజులో అరెస్ట్ జరిగింది కదంటే ఆ రోజుకి సిబిఐగా ఉంది, తర్వాత రూపాంతరం చెందబడింది. ఆ సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు తన జేబు సంస్థగా మార్చుకున్నారు. ఎలా మార్చుకున్నారు అంటే తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇంత ఓపెన్గా చెప్పే జర్నలిస్ట్ ఇంకెవరు ఉండరేమో, ఇంత కరాఖండిగా చెప్పగలిగిన దమ్ము ఎవరికి ఉండదేమో. కానీ నేను చెప్తా, ప్రజల కాడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలని ఓపెన్గా చెప్పే ప్రయత్నమే చేస్తాను నేను. భయపడుతూ కూర్చుంటే మన సమాజం ఎప్పటికీ మారదు. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందిలోకి వెళ్ళే రకంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. 2010లో 42,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు అంటే ఆస్తి విలువ ఇవాళ ఎంత అయి ఉండాలి? ఒక 15 సంవత్సరాల తర్వాత. మామూలుగా 2010లో మీరు ఒక ఆస్తి కొన్నారు, ఒక 10 లక్షలు పెట్టి. ఇవాళ ఆస్తి విలువ ఎంత అయింది? రెట్టింపుకి రెట్టింపు, దాదాపు 10 రెట్లు పెరగదా? మరి అలాగే ఆ 42,000 కోట్లను కూడా ఒక 10 రెట్లు లెక్కేయండి. 10 రెట్లు అవసరం, 5 రెట్లు లెక్కేయండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విలువ ఉండాలి? అంటే అన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించారు, తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని. మరి అంత పెద్ద అక్రమాస్తి, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఒక బడ్జెట్, ఒక కోట్లాది మంది ప్రజల కోసం ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అంత అక్రమాస్తి, అంతకంటే ఎక్కువ. అంత పెద్ద సీరియస్ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. ఎక్కడి వరకు వచ్చిందో ఎంక్వైరీ ఎవరికీ తెలియదు. ఆ కేసులే నిరూపణ కాలేదు. 2019లో వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు. 2019 మార్చి 15. ఇదంతా 7 సంవత్సరాలు అవుతుంది. సిబిఐ తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? ఐ థింక్ 2020-21లో తీసుకున్నట్టున్నారు కదా.
5 సంవత్సరాలు దాటిపోయింది, 6 సంవత్సరాలు అనుకోండి ఉదాహరణకి. తేలే అవకాశమే లేదు. పైగా సునీత గారు ఆవేదన అనేది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఎందుకు విచారించరు? ఎందుకు విచారించరు అని అడగొద్దు, విచారించరు. ఇందా నేను చెప్పాను కదా, జేబీఏ అంటే జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ ఓనర్ నువ్వు విచారిస్తుందా? ఎలాగైతే అపోలో పనిచేస్తూ అపోలో సంస్థకు వ్యతిరేకంగా సునీత గారు రిపోర్ట్లు తయారు చేయలేరో, అపోలో దోపిడీకి వ్యతిరేకంగా లేదా అపోలోకి వ్యతిరేకంగా ఎలా తయారు చేయలేరో, జేబీఐ కూడా జేబీఐ సంస్థ ఓనర్ని జగన్మోహన్ రెడ్డిని విచారించలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని విచారించలేదు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని విచారించలేరు. నేను ఒక సునీత గారు వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. అదే క్వశ్చన్ నేను కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో అడిగాను. ఒక్కసారి వెనకెళ్ళి వైఎస్ వివేకా గారి కేసులో జేబీఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఒక వీడియో ఉంది, చూడండి వెళ్ళి. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లారుజామున మీటింగ్లో ఉండగా కాల్ వచ్చింది. ఆ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కాలు మాట్లాడొచ్చి మేడ మీదకి వెళ్ళి కాలు మాట్లాడొచ్చి మళ్ళీ కిందకు వచ్చాక మీటింగ్లో చెప్పారంటే బాబాయ్ నో మోర్ అని. ఆ మాట ఎవరు చెప్పారు? అదే మీటింగ్లో పాల్గొన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం గారు సిబిఐ ఎంక్వైరీలో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు బాబాయ్ నో మోర్ అన్న విషయం తెల్లారుజామున జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్లో గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని వార్త వేశారు. మరి అప్పుడు కాల్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ నో మోర్ అన్నప్పుడు బాబాయ్ ఎలా చనిపోయారో కూడా చెప్పుంటారుగా. గుండెపోటుతో చనిపోయారని చెప్పారా? లేదంటే గుండెపోటుతో చనిపోయారని జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు క్రియేట్ చేశారా? వాళ్ళ సొంత ఛానల్లో పడిందిగా. ఎందుకు పడింది? ఒకరు హత్య చేసి ఉండుంటే, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉంటే హత్య చేశారన్న విషయం, గుండెపోటుతో చనిపోయారని వార్త ఎలా వేస్తారు, ఎందుకు వేస్తారు? అందులో క్రాస్ చెక్ చేసుకోకుండా గుండెపోటుని ఎలా వేస్తారు? అనుమానాస్పదంగానే ఇలా గుండెపోటుని డైరెక్ట్ చేశారు. అసలు గుండెపోటుతో చనిపోయారని నిర్ధారణ ఎవరిచ్చారు? భారతి గారికి ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు? సాక్షి ఛానల్కి ఎవరిచ్చారు? ఆ రోజు సాక్షి ఛానల్ ఎడిటర్గా ఉన్న నేమాని భాస్కర్ గారు భారతి గారితో 4 సార్లు కాళ్ళు మాట్లాడినట్టుగా నిన్న సునీత గారు కొన్ని ఆధారాలు చూపే ప్రయత్నం చేశారు. ఆ ఆధారాలు కూడా అవసరం లేదు. భారతి గారే చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని వార్త వేశారు. ఎలా వేశారు? ఎందుకు వేయగలిగారు? వాళ్ళ కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా బాబాయి, ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక విఐపి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు ఎలా చనిపోయారో ఒక క్లారిటీ లేకుండా ఎందుకు వేసే ప్రయత్నం చేశారు? ఎందుకు మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు? దీని మీద కనీసం సిబిఐ ఎంక్వైరీ చేసిందా? చేయదు. చేసే అవకాశమే లేదు. ఎందుకంటే సిబిఐ కాస్త ఆంధ్రప్రదేశ్లో జేబీఐగా మారింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు కాబట్టి, ఆమె అపోలో నెగిటివ్గా రిపోర్ట్ ఇస్తే సునీత గారి ఉద్యోగం ఎలా అయితే ఉండదో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేస్తే సిబిఐ అధికారుల ఉద్యోగాలు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసుల విషయంలో ఏదో జరిగిద్దనేటువంటి నమ్మకం ప్రజల్లో పోయింది. ఏమీ జరగదనేటువంటి ఒక క్లారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో వచ్చింది. పాత కేసులే కాదు, కొత్తగా నమోదవుతున్న కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళకపోవచ్చని, నకిలీ లిక్కర్ స్కామ్ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళకపోవచ్చని, జత్వానికి సంబంధించిన కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి దాకా ఆ కేసును తీసుకువెళ్ళకపోవచ్చని, రఘురామ్ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా A3గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో విచారించి అరెస్ట్ చేస్తారనేటువంటి ఏదో అక్కడి దాకా కేసులు వెళ్తాయనేటువంటి నమ్మకం తెలుగు ప్రజలకి లేదు. ఎందుకంటే వ్యవస్థల మీద అనుమానం వెళితే ఏమైనా లోకల్ సిట్టు చేస్తున్నటువంటి కేసులో ఏమైనా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలి. అంటే రఘురామ్ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వరకు వెళితే గొప్ప. ఏపీ లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుగా చెప్తున్నారు కాబట్టి విచారణకు వరకు వెళితే గొప్ప. అంతకుమించి ఈ కేసులు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేంతగాను, మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంతగాను. అంటే జనానికి ఒక క్లారిటీ వచ్చింది, వైఎస్ సునీత గారికి ఇంకా రావాల్సింది. సారీ టు నేను సిబిఐ అస్తిత్వాన్ని ప్రశ్నించట్లేదు, కానీ జరుగుతున్న రాజకీయాన్ని ప్రశ్నిస్తున్నా. ఏమండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో 6 అంటే వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగడం పక్కన పెట్టండి, ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి అనుమానితుడు కావచ్చు, సాక్షి కావచ్చు, నిందితుడు కావచ్చు, 6 అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ రోజు కుట్టేశాడు అని చెప్పబడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వాచ్మెన్గా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి
వాచ్మెన్ రంగయ్య చనిపోయారు. వీళ్ళంతా ఎలా చనిపోయారు అంటానికి క్లియర్ కట్ ఆధారాలు లేవు. అనుమానాస్పదంగా చనిపోయారు. ఒకరిది అనారోగ్యం అంటారు, ఇంకోళ్ళది వయసు మెరటం వల్ల అంటారు. మొత్తానికి 6 చనిపోయారు. అంటే ఒక కుటుంబంలో ఆరిపోయిన దీపానికి కారకులు ఎవరో తేలేదు పక్కన పెడితే, ఇంకొకల 6 ఇళ్లలో కూడా దీపాలు ఆరిపోయినాయి. ఇది రియాలిటీ. దీన్ని ఎవరు క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికి లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అందుకని చెప్పాను వైఎస్ సునీత గారికి లోకజ్ఞానం లేదని. ఎందుకంటున్నానంటే న్యాయం జరగదని తెలియక చేస్తున్న పోరాటం ఆమెకి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ఆమె కోరుకున్నట్టు జరిగేటువంటి ఎంక్వైరీ జరిగే అవకాశం అసలే లేదు. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.